వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 14వ వచనం. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రింది వాడవుగా ఉండవు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు చేయవు. ఒకే మాటలో 3 గొప్ప ధన్యతలు దేవుడిస్తూ ఉన్నాడు. ఇది ఎలా సాధ్యమో? గొప్ప ఐశ్వర్యవంతులుగా పుడితే, గొప్ప విషయాలలో, గొప్ప అధికారాలలో, గొప్ప పదవుల్లో ఉంటే ఇది సాధ్యమా అంటే ఇది ఎవరికి సాధ్యమో? బైబిల్లో మనం చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా పైవాడు గొప్పవాడు కావాలంటే క్రింద పరిస్థితి నుంచి రావాలి. ఒక క్రింద ఉన్నవాడిని దేవుడు పైవాడుగా చేస్తాడు. ఇదినైనా నువ్వు కూడా క్రింద పరిస్థితుల్లో, అనగా తక్కువ పరిస్థితుల్లో, అల్పమైన పరిస్థితుల్లో, చిన్న విషయాల్లో నువ్వు ఉండొచ్చు. దేవుడు నిన్ను పైవాడుగా చేయటానికి ఇంతకంటే గొప్ప అర్హత లేదు. అందుకని 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనములో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రియులారా, కింద ఉండుడి అనే మాట చాలా గొప్ప మాట. నువ్వు పైవాడవుగా ఉండాలంటే ముందు కింద వాడవుగా ఉండాలి. దీన మనస్కులమై మనం ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే రూతు గ్రంథం 2:12లో కూడా బోయజ్ రూతుతో, దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఈ కింద ఉండునట్లు అనే మాట చాలా గొప్ప మాట. అంత మాత్రమే కాదు, హాగరు కొరకై దేవుని దూత ఆదికాండం 16:9లో హాగరు పారిపోతూ ఉన్నప్పుడు నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని చెప్పాడు. ప్రియులారా, ఇలాగున ఎవరెవరైతే కింద ఉన్నారో వారందరినీ దేవుడు గొప్పవారుగా చేస్తూ వచ్చాడు. ఉదాహరణకి దావీదు కూడా అన్నల కింద, లేదంటే తండ్రి కింద ఆ గొర్రెలు మేపుతూ ఉంటూ వచ్చాడు. దావీదుని కూడా దేవుడు పైవాడుగా చేస్తూ వచ్చాడు. ఇలాగ బైబిల్లో ఎంతోమంది క్రిందున్న వారినే దేవుడు పైవారిగా ఉంచాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ క్రింద స్థితి నుంచి పై స్థితికి వచ్చుట, తోక అనే అనుభవంలో నుంచి తల దగ్గరకు వచ్చుట, అప్పు తీసుకునే అనుభవం నుంచి అప్పు ఇవ్వగలిగే అనుభవంలోకి, ఈ 3 అనుభవాల్లోకి వచ్చిన ఒక్క వ్యక్తి జీవితం మనం చూడవచ్చు. ఆదికాండం 39:8లో యోసేపు ఒక మాట అంటున్నాడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు. పైవాడుగా యోసేపు ఉంటున్నాడు. అదే ఆదికాండం 41:40లో అక్కడ ఫరో కూడా అంటున్నాడు, నేను నీకంటే పైవాణ్ణిగా ఉంటాను. మిగతా విషయాల్లో నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు అంటున్నాడు. ప్రియులారా, యోసేపు ఈ పరిస్థితికి రావటానికి కారణం యోసేపు యొక్క జీవితంలో ఉంటున్న కొన్ని లక్షణాలు మనం చూడవచ్చు. ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత యథార్థంగా ఉన్నాడు. సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేయువారు
ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. యోసేపు జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా పనిచేశాడు. తన తండ్రి దగ్గర, తన అన్నల దగ్గర నమ్మకంగా పనిచేశాడు. పోతీఫర్ ఇంట్లో కూడా నమ్మకంగా పనిచేశాడు. చెరసాల్లో వేస్తే అక్కడ కూడా వారికి ఉపచారం చేస్తూ నమ్మకంగా పనిచేశాడు. ఫరోకు కూడా ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. ఇప్పుడు నీకున్న స్థితి చిన్నదే కావచ్చు, అక్కడ నువ్వు నమ్మకంగా ఉంటే, నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు, అక్కడ నమ్మకంగా ఉంటే, నీ వ్యాపారం లేదా నీ జీతం, ఒకవేళ నీ సేవ అది ఇప్పుడు చిన్నదిగా ఉండొచ్చు. నీ నమ్మకత్వం అనేది ఎంత గొప్ప స్థితికి తీసుకువస్తుందో చెప్పటానికి వీల్లేదు. యోసేపు జీవితంలో నుంచి మనం చూసినట్లయితే ఈ పైవాడిగా పై స్థితికి రావటానికి ముందు యోసేపు జీవితం ఎలా ఉంది అని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొట్టమొదటిగా 37వ అధ్యాయములో యోసేపు జీవితం ప్రారంభమైతే 39వ అధ్యాయము నుంచి కూడా యోసేపు పైవాడు అవ్వటానికి ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క అధ్యాయంలో కనపడుతుంది. ఆదికాండం 39:9లో నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని చెప్తున్నాడు. మొట్టమొదటిగా 39వ అధ్యాయములో యోసేపు యొక్క పరిశుద్ధత అనేది మనకు కనబడుతుంది. ఎంతో పరిశుద్ధంగా పాపము చేయకుండా ఆయన ఎంతగానో తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి మొదటి కారణము ఇదే, పరిశుద్ధత. రెండవది 40వ వచనంలో మనం చూస్తాము. 4వ వచనంలో ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ప్రియులారా, ఆయన జైల్లో ఉంటూ జైల్లో ఉన్న వారికి కూడా ఉపచారము చేస్తున్న యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఇది రెండవది, విధేయత. హెచ్చించుకోవట్లేదు, ఎవరికి నేను ఎందుకు చేయాలి అనట్లేదు, గర్వించట్లేదు, ఎంతగానో విధేయత చూపుతున్నాడు. ఇది నాన్న యవనస్తులారా, చదువుకునే పిల్లలారా, మీరు గొప్ప స్థితికి రావాలంటే మీ తల్లిదండ్రులకు, ఇంట్లో పెద్దవాళ్లకు మీరు లోబడి ఉండాలి. వారికి మీరు ఉపచారము, వారికి పరిచర్య, సహాయము మీరు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఉన్నత స్థితిలో పైవారిగా మిమ్మల్ని ఉంచుతాడు. 3వ లక్షణం చూస్తే ఆదికాండం 41వ వచనములో 16వ వచనము, యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నా వల్ల కాదు, దేవుడే చెప్తాడు. 3వది యోసేపులో ఉన్న లక్షణము తగ్గింపు లేదా దీనత్వం. దీనులను దేవుడు ఉన్నత స్థలంలో ఉంచుతాడు. ఇది 3వదిగా చూస్తున్నాం. 4వది 42వ అధ్యాయము 18వ వచనములో నేను దేవునికి భయపడు వాడను. 4వది దైవ భయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. నిత్యము దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తి ప్రతిసారి గొప్పవాడు అవుతూనే ఉంటాడు. దేవునికి భయపడిన ప్రతిసారి దేవుడు ఒక మెట్టు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. ఇది 4వదిగా చూస్తున్నాం. 5వది 43వ వచనములో అధ్యాయములో 30వ వచనములో అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. 5వది ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. శత్రువులను కూడా ప్రేమించి శత్రువులను కూడా ఎంతగా ఇష్టపడి వారి కొరకు కన్నీరు కార్చేవాడు యోసేపుగా మనం చూస్తున్నాం. 6వదిగా మనం చూస్తే ఆదికాండం 44వ అధ్యాయంలో 1వ వచనం, యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టునంత ఆహార పదార్థముల్లో వాటిని నింపి ఎంతగా సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. వారికి కావలసినంత ఆహారము
వారి యొక్క గోనెల్లో పెడుతున్నాడు. దేవుని సహాయము ఎంత గొప్పది. యోసేపు కూడా సహాయం చేసే దేవుడు, సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. మన దేవుడు సహాయం చేసే దేవుడు. యోసేపు అదే లక్షణం కలిగి శత్రువులకు కూడా సహాయం చేస్తూ వారి ఆకలి తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వది. 7వ మాట 45వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక్కడ 5వ వచనములో మనం చూస్తే అక్కడ అన్నలతో అంటున్నాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు నన్ను అమ్మేశారని, కొట్టారని, తిట్టారని బాధపడొద్దు అన్నట్లుగా వారిని క్షమిస్తున్నాడు. 7వ లక్షణము క్షమాపణ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి మీదైనా నువ్వు కోపం ఉంచుకొని, పగ ఉంచుకొని నువ్వు జీవించినట్లయితే నువ్వు ఎదగలేవు. మన యొక్క కోపం అనేది, ఆవేశం అనేది, పగ అనేది తెలియకుండానే మనల్ని అణచివేస్తుంది, కృంగివేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క లక్షణమని 7 అధ్యాయాలలో 7 లక్షణాలను మనం చూస్తూ వచ్చాము. యోసేపు ఇలా ఉన్నాడు కాబట్టే అంత గొప్పవాడయ్యాడు, అంత పైవాడుగా అయిపోతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా దేవుని విషయంలో ఎలా ఉంటున్నావు? ఒకవేళ ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కొన్నిసార్లు ఎంతో కృంగిపోయిన పరిస్థితికి రావచ్చు. మీకా 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును. ప్రియులారా, దేవుడు ఒక దినాన నిన్ను లేపే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్రిందివాడవుగా ఉండవు, పైవాడవుగా ఉంటావు. నువ్వు ఇప్పుడు బలహీనుడిగా ఉన్నావేమో, రేపు బలవంతుడిగా ఉంటావు. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావేమో, రేపు ఆరోగ్యంతో ఉంటావు. ఇప్పుడు ఎంతో నిరాదరణ స్థితిలో ఉన్నావేమో, రేపు ఒక ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఇప్పుడు నిందలు పడే స్థితిలో ఉన్నావేమో, రేపు దినాన ఘనత ఇచ్చే స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దీనికి కారణము దైవికమైన ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. యోసేపును తప్పనిసరిగా ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదించి అందరికంటే పైవాడుగా ఉన్నతంగా హెచ్చించిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఒకరోజు అలా చేయగలడు. ఏ విషయంలో నువ్వు క్రింద స్థితిలో ఉన్నావో ఆ విషయాల్లో నిన్ను పైన స్థితికి దేవుడు తీసుకొస్తాడు. యోసేపులాగా విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో, తగ్గింపు కలిగి దేవుని మీద విశ్వాసము, నమ్మకం ఉంచి దేవుని యొక్క ఆ ప్రేమను పొంది ఆ యథార్థత కలిగి క్షమాపణ అనే ఆ అనుభవం కలిగిన ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక దినాన యోసేపు వలె నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఒక దినం వస్తుంది, తప్పనిసరిగా నువ్వు అందరికంటే పైవాడవగా ఉంటావు. ప్రభువుని నమ్మి విశ్వసించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకొనుము. ఆయనే ఈ కార్యాన్ని నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాట ద్వితీయోపదేశకాండం 28:14 నీవు పైవాడువగా ఉందువు కానీ క్రింది వాడవుగా ఉండవనే మాటను బట్టి ఎంతోమంది ప్రభువా వారు అణిగి క్రింద ఉన్నారు. హాగరు జీవితాన్ని చూసాము, రూతు జీవితాన్ని మేము చూస్తూ వచ్చాము. అంతేకాదు ప్రభువా, ఎంతోమంది భక్తులు క్రింద నుంచే గొప్ప స్థితికి వచ్చారు. వారిలో ముఖ్యమైన ఒక వ్యక్తి యోసేపును ప్రభువా మాకు చూపిస్తూ వచ్చారు. ఎంత క్రింద స్థితి నుంచి ఎంత పై స్థితికి వెళ్ళాడు, ఎంత తోక అనే పరిస్థితి నుంచి తలగా అయిపోతూ వచ్చాడు ప్రభువా. అందరికీ అప్పిచ్చేవాడిగా, ధాన్యం ఇచ్చేవాడిగా ఈ 3 వచనాలు యోసేపు జీవితంలో నెరవేరటానికి కారణం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క లక్షణం చొప్పున యోసేపు తన యొక్క దైవికమైన విషయాలను చూపిస్తూ వచ్చాడు. ఇలాగ ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా అలాగూ ప్రభువా
ఆ దైవికమైన నియమాలు, లక్షణాలు, సుగుణాలు కలిగి గొప్పగా హెచ్చింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారి ప్రతి పరిస్థితిని చక్కపరచండి. నెమ్మది, శాంతి, సమాధానంతో నింపుతూ రమ్మని, బాగా అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయమని, ఈ దినమంతా వారికి తోడై ఉండి వారి పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు, ప్రణాళికలు సఫలము చేయమని, పరీక్షల్లో తోడుగా ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, కృంగుదలలో దాచుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు, వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము, వేకువ వాక్యము.